ఇవన్నీ సంఘంలో ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ అండి. మీకు అర్థమవుతుందా? ఎందుకు సంఘాలు గ్రూపులు ఫామ్ అవుతాయో తెలుసా? అక్కడ క్షమాపణ లేకపోతే. సంఘాలు ఎప్పుడు కూడా గ్రూపులు ఉండకూడదండి. ఒకప్పుడు అంతా క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది కదా. ఇప్పుడు అలాంటి ఫీలింగ్ మన చర్చెస్లోకి వచ్చేసి బై ప్రొఫెషన్ వచ్చేసింది, బై ఎడ్యుకేషన్ వచ్చేసింది, బై రీజన్ వచ్చేసింది. మీరు సేమ్ ప్రొఫెషన్ అనుకోండి, ఎప్పుడు మీ ఇద్దరు కలిసే మాట్లాడుతూ ఉంటారు చర్చిలోకి వచ్చి, ఇంక మీరు ఎవరితో కలవరు. తర్వాత ఎడ్యుకేషన్, మీ చదువుని బట్టి మీరంతా ఒక గ్రూప్ ఫామ్ అయిపోతారు. ఇంజనీర్లంతా ఒక పక్క, డాక్టర్లంతా ఒక పక్క, ఇంకా చదువురాలంతా ఒక పక్క. మీరు అనుకుంటా ఉంటారు, ఇంకా మీరేం మాట్లాడుకోండి మాకు. ఇది కూడా ఒక గ్రూపే, క్యాస్ట్ ఫీలింగ్ లాగా. అందరు కలిసి కదా మాట్లాడుకోవాల్సింది, అందరు కదా కలిసి కదా చేయాల్సింది. ఇప్పుడు ఇంకొక ఫీలింగ్ ఉంది, ఇంకొక గ్రూప్స్. ఇది పాటలు పాడే వాళ్ళంతా ఒక గ్రూప్, వాయిద్యకారులంతా ఒక గ్రూపు, బోధకులంతా ఒక గ్రూపు, చీపురు కొట్టే వాళ్ళంతా ఒక గ్రూపు. దానికి పెద్ద క్రేజ్ ఉండదు. వంట చేసే వాళ్ళంతా ఒక గ్రూపు. వీళ్ళు బాగా మాట్లాడుకుంటుంటారు, వేరే వాళ్ళతో మాటలు ఉండవు. ఏం మాట్లాడాలి? మీరు చేసే పరిచయాన్ని బట్టి మీరే మాట్లాడుకుంటున్నారంటే మీకు ఆ ఫీలింగ్ ఉంది. మనం అందరితోటి మాట్లాడాలి, పరిచయం మాత్రం సపరేట్గా చేయాలి. మీరు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కాబట్టి. ఇంకా నాకు పరిచయం ఇలాంటి వాళ్ళతో నేను మాట్లాడితేనే నాకు టైం యూజ్ అవుతుంది, వేరే వాళ్ళతో టైం వేస్ట్ అనుకున్నారు అనుకోండి, సాతానుకు పడ్డట్టే. మనం అంటే ఏమవుతుందంటే మన యొక్క టేస్ట్, మన యొక్క ప్రొఫెషన్, మన కొన్ని ఇంట్రెస్ట్ని బట్టి, హాబీస్ని బట్టి ఎప్పుడు కూడా చర్చిలలో డివిజన్లు జరగకూడదు. అది చాలా ప్రమాదం. ఆ డివిజన్ సిస్టమే సాతాను. అందరు కలిసిమెలిసిపోవాలి. ప్రతి ఒక్కరు కూడా రిచ్ పూర్ ఇవేం ఉండకూడదండి. ఇక్కడ అందరు హ్యాపీగా, చదువు లేని వాళ్ళు చదువు ఉన్న వాళ్ళతో బాగా హ్యాపీగా ఫ్రీగా మాట్లాడగలగాలి. డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళతో, డబ్బు ఉన్న వాళ్ళతో ఫ్రీగా మాట్లాడే ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి. మైండ్ ఉండాలి, నేను తప్పుగా ఆలోచిస్తున్నాను, ఇలా చేస్తే ఇది కరెక్ట్ కాదని. సాతాను తంత్రాలను మనం ఐడెంటిఫై చేయాలి.